మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు. వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి 9 మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగడ్డానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని పొందుపరచలేదనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడు కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్యం జగన్నామ స్మరణం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరం పూర్తయిపోతూ ఉంది, ఇప్పటికే ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు, రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మా అయితే ఇంకో 3 సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు. ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగ ఇవ్వలేరు, మీ చేత కాదు. మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని, వారి నమ్మకాన్ని, వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తారు, 2 3 ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే సరే మనం జీవితంలో అనేక సందర్భాల్లో చూస్తాం, నమ్మిన వాడినే మోసం చేయగలరు. మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళే మనం మోసం చేయగలరు. ఆ రకంగానే గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అని చెప్పి తెలిసిన గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు నిలబెట్టుకోకపోయినా ఆయన చూపెట్టినటువంటి ఆశని ఈరోజు ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు మళ్ళీ నట్టేట ముంచేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఎక్కడ సూపర్ 6 సంబంధించి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి సూపర్ 6 ఏమైపోయిందో తెలియదు. పోనీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారా అంటే ఆ నమ్మకం ప్రజలకు లేదు. ఎందుకు లేదు అని అంటే గతంలో నవంబర్లో 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్ని సరే అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల తర్వాత మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారు? ఏదైతే అమ్మఒడి మీరు దాని పేరు మార్చి తల్లికి